ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూస్తూనే ఉన్నాం. ధరలు తగ్గినా లేదా పెరిగినా ఉన్న ధరలని చూస్తే మాత్రం సామాన్యులకి అది అందని ద్రాక్షలా మారుతోంది. కానీ ఒక్క నిమిషం ఆలోచించండి, మనం జాగ్రత్తగా దాచుకునే ఈ బంగారం అసలు భూమిలోకి ఎలా వచ్చింది? ఇది మన భూమి మీద పుట్టిన లోహమేనా, లేక దీని వెనుక ఏదో భయంకరమైన అంతరిక్ష రహస్యం దాగి ఉందా? నిజానికి మనం రోజు చూసే మెరిసే నగలు కేవలం అందం కోసమే కాదు, వాటి వెనుక కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన ఒక వింత సంఘటన దాగి ఉంది. కాబట్టి దాని గురించి మనం తెలుసుకుందాం. ఈ వీడియో చూశాక మీరు వేసుకునే నగల్ని చూసే మీ విధానమే మారిపోతుంది. చూడండి కావాలంటే. ఎందుకంటే మన కాళ్ళ కింద మనం ఊహించలేనంత సంపద దాగి ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అసలు ఆ సంపద ఏంటి, అది అక్కడికి ఎలా చేరింది, మన వరకు అది ఎలా వస్తుంది అనే విషయాలు కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, ప్రెజెంట్ ఈ బంగారం ధరల గురించి మీరేమనుకుంటున్నారు నాకు చెప్పండి కామెంట్లో. ఇక బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? మన ఆడవారికైతే ఇంకా అసలు చెప్పే అవసరమే లేదు. మగవాళ్ళు కూడా ఆభరణాలు ధరించేందుకు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ మధ్య. ముఖ్యంగా పెళ్లిళ్ళు, ఇతర శుభకార్యాల సమయంలో బంగారు నగలే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తాయి. అందుకే బంగారం అంటే మనకు ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్. అయితే ఈ బంగారం భూమిలో ఎలా ఏర్పడిందనే దానిపై శాస్త్రవేత్తలు ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఇంకా ఏర్పడుతున్న ప్రారంభ దశలో చంద్రుని పరిణామంలో ఉన్న ఒక భారీ గ్రహశకలం మన భూమిని బలంగా ఢీకొట్టిందట. ఆ గ్రహశకలం భూమిలోకి చొచ్చుకుపోయి భూ అంతర్భాగంలో జరిగిన రసాయనిక మరియు భౌతిక ప్రక్రియల వల్ల బంగారం, ప్లాటినం వంటి విలువైన లోహాలు ఉద్భవించాయని పరిశోధనలు చెబుతున్నాయి. అంటే మనం ఇవాళ మెడలో వేసుకుంటున్న బంగారం నిజానికి ఒక భారీ ఖగోళ సంఘటన ద్వారా మనకి అందిన బహుమతి అన్నమాట. ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏంటంటే, భూమిలో ఉన్న బంగారం మరియు ఇతర లోహాల పరిణామం గురించి శాస్త్రవేత్తలు గతంలో వేసిన అంచనాలు తప్పు అని తేలింది. గతంలో అనుకున్న దానికంటే ఇప్పుడు 5 రెట్లు ఎక్కువగా ఈ లోహాలు భూమిలో ఉండే అవకాశం ఉందని కొత్త పరిశోధనలు చెబుతున్నాయి. అంటే మన భూమి లోపల మన ఊహకి అందనంతగా, లెక్కకు మించిన స్థాయిలో బంగారం ఇంకా దాగి ఉందన్నమాట. ఈ విషయం వింటుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఒకప్పుడు తక్కువగా ఉంటుందని భావించిన సంపద ఇప్పుడు 5 రెట్లు ఎక్కువ అని తెలియడం శాస్త్రవేత్తల్ని సైతం ఆశ్చర్యపడేలా చేస్తుంది. ఇక బంగారం తర్వాత మనం అంతగా ఇష్టపడే మరో లోహం వెండి. ప్రస్తుతం వెండి ధరలు కూడా బంగారం కంటే వేగంగా పెరిగిపోతున్నాయి. అందుకే దీనిని ఇప్పుడు ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్గా చూస్తున్నారు. కానీ ఎప్పుడు దగదగా మెరుస్తూ ఉండే ఈ వెండి భూమిలో నుండి ఒక ఇంటికి రావడానికి కోట్ల రూపాయల ఖర్చు మరియు ఎంతో కష్టం ఉంటుందని మీకు తెలుసా? అవును, వెండి అనేది రాత్రికి రాత్రే పుట్టుకురాదు. దీని తయారీ వెనుక కోట్ల సంవత్సరాల భూగర్భ ప్రక్రియలు ఉన్నాయి. వెండి ఏర్పడడానికి ప్రధాన కారణం అగ్నిపర్వతాల లావా మరియు హైడ్రోథర్మల్ ద్రవాల కదలిక. అగ్నిపర్వతాలు పేలినప్పుడు లేదా భూమి లోపల తీవ్రమైన వేడికి లోనైనప్పుడు వేడి నీరు మరియు ఇతర ద్రవాలు పొరల మధ్య కదులుతాయి. ఈ వేడి ద్రవాలు ప్రయాణించే దారిలో ఉండే ఖనిజాలని కరిగించుకొని వాటితో పాటు వెండి వంటి లోహాల్ని కూడా తీసుకెళ్తాయి. ఆ తర్వాత ఈ ద్రవాలు చల్లబడినప్పుడు అవి భూమి లోపల పగుళ్ళలో నిక్షేపాలుగా మారతాయి అన్నమాట. అంటే వెండి నిక్షేపాలని కనుగొనడం అనేది ఒక డిటెక్టివ్ పని లాంటిది. భూగర్భ శాస్త్రవేత్తలు అంటే జియాలజిస్టులు భూమి యొక్క పొరలని మరియు రాతి నిర్మాణాన్ని చాలా జాగ్రత్తగా అధ్యయనం చేస్తారు. వారు భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని, గురుత్వాకర్షణ శక్తిని కొలిచి వెండి ఎక్కడ ఉంటే అవకాశం ఉందో గుర్తిస్తారు. నేల, రాళ్లు మరియు నీటి నమూనాలని సేకరించి వాటిలో వెండి జాడలు ఉన్నాయేమో పరిశీలిస్తారు. అనుమానం ఉన్న ప్రాంతాల్లో లోపలికి డ్రిల్లింగ్ చేసి భూమి లోపల నుండి రాతి నమూనాల్ని బయటకు తీసి వాటిలో వెండి సాంద్రత ఎంత ఉందో తెలుసుకుంటారు. అలా ఈ డేటా అంతా ఉపయోగించి వెండి నిక్షేపాలు ఎక్కువగా దొరికే ప్రాంతాలని మ్యాప్ చేస్తారు. వెండి నిక్షేపాలు ఎక్కడ ఉన్నాయో తెలిసిన వెంటనే తవ్వకం ప్రక్రియ మొదలవుతుంది. దీనిని మైనింగ్ అంటారు. అది మనందరికీ తెలుసు. మొదట ఆ ప్రాంతం తవ్వడానికి అనుకూలంగా ఉందో లేదో చూస్తారు. రవాణా మార్గాలు, నీరు, విద్యుత్ వంటి సౌకర్యాలు ఉన్నాయా లేదా అని పరిశీలించి ప్రకృతికి తక్కువగా నష్టం కలిగేలా ప్లాన్ చేస్తారన్నమాట. వెండిని తవ్వడానికి 2 ప్రధాన పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఓపెన్ కాస్ట్ మైనింగ్, అంటే భూమి ఉపరితలం నుండి పెద్ద గుంతలు తవ్వి వెండిని సేకరించటం. ఇందులో వెండితో పాటు సీసం, రాగి వంటి ఇతర లోహాలు కూడా కలిసి ఉంటాయి. రెండో పద్ధతి అండర్ గ్రౌండ్ మైనింగ్, అంటే భూమి లోపలికి స్వరంగాలు తవ్వి నిక్షేపాలని చేరుకోవడం. ఇది కొంచెం కష్టమైన పని అయినా ఈ పద్ధతిలో ఎక్కువ వెండి లభిస్తుంది. గనుల నుండి తీసిన ముడి ఖనిజాన్ని నేరుగా వాడుకోలేం, ఎందుకంటే అది రాళ్ల రూపంలో ఉంటుంది. మొదట పెద్ద రాళ్లని యంత్రాల ద్వారా చిన్న ముక్కలుగా చేసి ఆపై మెత్తని పొడిలా మారుస్తారు. ఈ పొడి నుండి వెండిని వేరు చేయడానికి కొన్ని ప్రత్యేక రసాయనిక పద్ధతులను ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్
ప్రోత్ప్లోటేషన్ అనే పద్ధతిలో వెండి పొడిని నీటితో కలిపి వెండి కణాలు గాలి బుడగలకి అతుక్కునేలా చేస్తారు. ఆ గాలి బుడగలు నురగలాగా పైకొచ్చినప్పుడు వాటిని వేరు చేస్తారు. మరో పద్ధతి సైనైడ్ ప్రాసెస్. ఇందులో వెండి పొడిని సోడియం సైనైడ్ ద్రావణంలో కరిగిస్తారు. ఆ తర్వాత జింక్ వంటి రసాయనాలను కలిపినప్పుడు వెండి ముద్దలుగా మారుతుంది. దీనిని అవక్షేపణం అంటారు. కానీ వెండి ఇంకా పూర్తిగా స్వచ్ఛమైనది కాదు. దీనిని మరింత శుద్ధి చేయడానికి స్మెల్టింగ్ అనే ప్రక్రియను ఉపయోగిస్తారు. వెండిని సుమారు 960 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద కొలిమిలో కరిగిస్తారు. ఈ విపరీతమైన వేడికి మలినాలు పైకి తేలుతాయి. వాటిని తొలగించగా మనకి దాదాపు 90% స్వచ్ఛమైన వెండి లభిస్తుంది. ఇంకా పూర్తి స్వచ్ఛత కావాలంటే విద్యుత్ లేదా అదనపు రసాయనాలను ఉపయోగిస్తారు. ఇలా తయారైన స్వచ్ఛమైన వెండిని భద్రపరచడానికి మరియు రవాణా చేయడానికి వీలుగా కడ్డీలు లేదా బార్ల రూపంలోకి మారుస్తారు. ఇందుకోసం వెండిని మళ్ళీ 1785 డిగ్రీల సెల్సియస్ వద్ద కరిగించి అచ్చులలో పోస్తారు. అలా వెండి బిస్కెట్స్ రూపంలో మన వరకు వస్తాయి. ఇదిలా ఉంటే భారతదేశంలో వెండి ఎక్కడ ఎక్కువగా దొరుకుతుందో మీకు తెలుసా? మన దేశంలో రాజస్థాన్ రాష్ట్రం వెండి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది. రాజస్థాన్లోని ఉదయ్పూర్, బిల్వారా మరియు హనుమాన్గఢ్ ప్రాంతాలు వెండి తవ్వకాలకి చాలా ప్రసిద్ధి. ఇక్కడ వెండి విడిగా దొరకడమే కాకుండా సీసం మరియు జింక్ గనుల్లో ఒక ఉప ఉత్పత్తిగా కూడా లభిస్తుంది. రాజస్థాన్ కాకుండా మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కూడా కొంతమేరకి వెండి నిక్షేపాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే మెక్సికో దేశం వెండి ఉత్పత్తిలో ప్రపంచంలోనే ఫస్ట్ ప్లేస్లో ఉంది. ప్రపంచ వెండి ఉత్పత్తుల్లో దాదాపు 24% వాటా మెక్సికో. ఆ తర్వాత చైనా మరియు పెరు దేశాలు 2-3 స్థానాల్లో ఉన్నాయి. వెండి మన నిత్య జీవితంలో ఎంత ముఖ్యమైనదో ఒకసారి ఆలోచించండి. కేవలం ఉంగరాలు, గొలుసులు, పట్టీలు వంటి ఆభరణాలకే కాకుండా వెండికి విద్యుత్ వాహకత ఎక్కువగా ఉండడం వల్ల మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు మరియు సోలార్ ప్యానెల్స్ తయారీలో దీనిని విరివిరిగా వాడుతున్నారు. అంతేకాదు వెండికి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండడం వల్ల దీనిని ఔషధాలలో, కంటి క్రీముల్లో కూడా ఉపయోగిస్తారు. వెండి పాత్రలు, చెంచాలు వంటివి వాటి స్వచ్ఛత మరియు మెరుపు కారణంగా ప్రతి ఇంట్లోనూ కనిపిస్తాయి. ఇలా ఒక గ్రహశకలం ఢీకొట్టడం ద్వారా మొదలైన బంగారు కథ లేదా భూగర్భంలోని రాళ్లలో దాగి ఉన్న వెండి ప్రయాణం మన చేతికి అందమైన ఆభరణాలుగా లేదా ఉపయోగకరమైన వస్తువుగా మారుతుంది. చూశారు కదా, మనం ధరించే ప్రతి చిన్న ఆభరణం వెనుక కోట్ల సంవత్సరాల చరిత్ర, ప్రకృతి వైవిధ్యం మరియు ఎంతోమంది మనుషుల కష్టం దాగి ఉంది. అంతరిక్షం నుండి వచ్చిన గ్రహశకలాల వల్ల బంగారం పుడితే భూమి పొరల మధ్య జరిగిన మార్పుల వల్ల వెండి ఏర్పడింది. ఈ ప్రకృతి రహస్యాలను తెలుసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న నగలని చూసే మీ దృక్పథం మారిందని నేను ఆశిస్తున్నాను. ఇకపై మీరు మీ ఇంట్లో ఉండే వెండి వస్తువుల్ని లేదా బంగారు నగల్ని చూసినప్పుడు వాటి వెనుక ఉన్న ఈ సుదీర్ఘ ప్రయాణం మీకు తప్పక గుర్తొస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.